క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ మా ప్రేమ వందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచు, బాగుండాలని కోరుకుంటూ మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియజేస్తున్నామని తెలుపుటకు సంతోషిస్తున్నాం ప్రియులారా. సబ్స్క్రైబర్స్ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రియులారా. మరి ఈ యొక్క వాక్య భాగాలను షేర్ చేస్తుండండి, లాంగ్ వీడియోస్ను కూడా చూస్తుండండి. క్రీస్తునందున ప్రియులారా, మరి నేటి వాక్య భాగము ఈ దినం మన్నా కార్యక్రమంలో 91వ కీర్తన 16వ వచనం చదువుకుందాం. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. క్రీస్తునందున ప్రియులారా, మనం నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు ప్రియులారా. మనకు చాలినటువంటి దేవుడుగా ఉన్నాడు. మనము ఎలాంటి పరిస్థితులలో ఉన్నా, అపాయంలో ఉన్నా, బాధలో ఉన్న, వేదనలో ఉన్న, శోధనలో ఉన్న, కష్టంలో ఉన్న, కన్నీటిలో ఉన్న, అన్ని విషయాల్లో కూడా తను పక్కనే ఉండి నడిపించే దేవుడుగా ఉన్నాడు, ఆదుకునే దేవుడుగా ఉన్నాడు, కాపాడే దేవుడుగా ఉన్నాడు. ప్రతి పరిస్థితిని ఆయన చూచే దేవుడుగా ఉన్నాడు. చూచి ఊరుకునే దేవుడు కాదు, మనల్ని విడిపించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మీరందరూ కూడా ధైర్యం వహించి మరి ఆయన మీద ఆనుకుని ముందుకు సాగాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఈ దినము దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేది. మిమ్మల్ని దీర్ఘాయువు చేత ఆయన తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడని తెలియపరుస్తున్నారు. మరి నా రక్షణ అతనికి చూపించేదను. దేవుడు ఏ విధంగా మరి రక్షించి విడిపిస్తాడో కూడా మరి చూపించే దేవుడుగా ఉన్నాడు. మరి అక్కడ 15వ వచనము చివరి భాగాల్లో చూస్తే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదని అంటున్నాడు. కాబట్టి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసే దేవుడుగా ఉన్నాడు. అలాగే శ్రమలో నీకు దేవుడు తోడై ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు పిల్లరా. కాబట్టి మరి దేవుని మీద పూర్తిగా ఆనుకుని దేవుని చిత్తాన్ని చేసేవారుగా, దేవుని ఆనందించేవారుగా, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మరి ప్రభునందు ఆనందించేవారుగా మనము ఉండాలి ప్రియులారా. ఆ విధంగా ఉన్నట్లయితే మనల్ని దేవుడు దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడు. మరి ఆయన యొక్క రక్షణను మనకు చూపిస్తాడు ప్రియులారా. ఆ ప్రకారంగా చేయటానికి దేవుడు మనకు తన యొక్క విశేషమైనటువంటి కనికరాన్ని కృపను చూపించును గాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ స్తోత్రాలు, వందనాలు ప్రభా. వీడియోలనైనా మరి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి, దీవించండి, బలపరచండి, భద్రపరచండి, హెచ్చించండి, గొప్ప కార్యాలు జరిగించండి, ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి. మీ నామాన్ని కనపరచుకోండి. మీరే ఆధారం తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్.